స్పందించడం బాగుందమ్మా, గట్టిగా స్ట్రాంగ్గా కూడా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అది అందిందో లేదో తెలియదు విషయం, అందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామమ్మా. ఓకేనా? మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మరీ చించుకున్నారు చూసావా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా మీరు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసినట్టయితే, అప్పుడు మాట్లాడినట్టయితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఒక చిన్న సాగు దొరికిందప్ప, దొరికిందిరా నాకు సూపర్ 6 అనుకున్నావో ఏమో తెలియదు, కానీ మీడియా ముందుకు వచ్చి అబ్బాబ్బాబ్బాబ్బా బాగా మాట్లాడావు, కానీ రియాక్షన్ నువ్వు ముందు చూసావా? నీకు అది రియాక్షన్, నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీకు రియాక్షన్ ఉంటుందయ్యా. అది లేకుండా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సూపర్ 6 అనుకోవచ్చు, కానీ అవకాశం ఇవ్వట్లేదు. అటు తెలుగు రాష్ట్రాలు ఇవ్వట్లేదు, ఇటు ఎల్లో 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 అని ఏడుతున్నారు కదా, ఎల్లో మీడియా కూడా ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి మాట్లాడాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేకు ఉన్న విలువ అనేది మా టీడీపీ వాళ్ళు కానీ మన కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ పోగొట్టుకోవట్లేదు. మీ ఎమ్మెల్యేలంత దిగజారిన తనం మా ఎమ్మెల్యేల దగ్గర, మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల దగ్గర లేదనేది మీకు ఉదాహరణ అనేది ఇదే అని నేను చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కింది రీసెంట్ గా, ఒకటి మేడ నా కారు కాదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 2 రోజుల్లో కారు బయటకు వచ్చింది, ఆయన కారే అని వీడియో వచ్చింది చూసావా? సేమ్ ఇదే సిచ్యువేషన్ అమ్మా. ఆ ఎమ్మెల్యే గారు పైకి వెళ్ళడము, 2 స్టెప్పులు వేయటము ఎంత గౌరవంగా ఉందంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైద్దమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. ఆయన పబ్లిక్ క్లారిటీ ఇచ్చింది, బట్ అక్కడ మీ కార్యకర్తలు అడిగినా నేను ఎవరో చెప్పేవాళ్ళు, బట్ మీరు ఎందుకు స్క్రిప్టెడ్ గా ఇంత నోట్ చేసి మాట్లాడదా మేము లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానే అంటున్నాను. స్పందన బాగుందమ్మా, ఆ మాట్లాడిన మాట కూడా బాగుంది. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, ఆడవాళ్ళ జోలికి ఎందుకు మనకు నాయన అనే ఫీలింగ్ ఉన్న ఈ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు అనడం అనేది ఆమెకి బాధేసింది. ఇంకా ఆమెకి మెల్లగా కౌంట్ ఇచ్చింది, రేపు ఎల్లుండి ఇంకా స్ట్రాంగ్ గా ఇచ్చిద్ది అనే ఫీలింగ్ అయితే మాకుందాం. అంటే ఆమె ఏమంటుందంటే పార్టీలో ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమరావతి కానీ చాలా ఉన్నాయి కదా, సో వాటికి స్పందించుకుంటే చిల్లర పంచాయతీ చేయడం ఒక సీఎం అయితే